హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. నా హెయిర్ అయితే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకున్నాక చాలా స్ట్రాంగ్గా, హెల్దీగా, సూపర్గా ఉంది. మీరు ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసుకొని ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, ఎందుకంటే అంత మంచిగా ఉంటుంది రిజల్ట్ అనేది. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్కి ముందుగా ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. పింక్ కలర్ షేడ్లో ఉన్న ఆనియన్ అయితే తీసుకోవాలి. వైట్గా ఉన్న ఆనియన్ కంటే పింక్ కలర్ షేడ్లో ఉన్న ఆనియన్ బాగా హెయిర్ గ్రోత్కి పనిచేస్తుంది. ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించినట్టు చేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ అయితే పట్టేసుకున్నాను. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఆనియన్ ఎక్కువ వాటర్గా ఉంటుంది కాబట్టి. ఇక్కడ చిన్న బౌల్ తీసుకొని అందులోకి ఈ పేస్ట్ అంతా తీసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకొని చూడండి, చాలా మెత్తగా, వీలైనంత మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. తర్వాత దీంట్లో నేను క్యాస్టర్ ఆయిల్, ఆముదం కలుపుతున్నాను. మీరు నల్ల ఆముదమైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. ఇక్కడ నేను ఒక స్పూన్ ఆముదం తీసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్లో ఆముదం అంతా మిక్స్ అయిపోయి కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇక్కడ నేను ఒక గ్లాస్ చూపిస్తున్నాను. ఆ గ్లాస్ వాటర్ ఒక స్టీల్ బౌల్లో పోసుకొని అవిసె గింజలండి, ఫ్లక్స్ సీడ్స్ అంటాం కదా, అవి తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. మనకి ఎక్కడైనా అవైలబుల్గానే దొరుకుతాయి. కిరాణా షాపుల్లో కానివ్వండి, ఇంకా ఆయుర్వేదిక్ షాపుల్లో కానివ్వండి, అవైలబుల్గానే దొరుకుతాయి. ఇవి ఒక 4 టేబుల్ స్పూన్స్ నేను తీసుకున్న గ్లాస్ వాటర్లో యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత సిమ్లో పెట్టుకొని నేను ఆనియన్, క్యాస్టర్ ఆయిల్ పోసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని సిమ్లో పెట్టుకోవాలి. అలాగే అవిసె గింజలు జెల్ కోసం హైలో పెట్టుకొని ఇంకొక స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇలా రెండు ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2 నిమిషాలు అంటే 2 సెకండ్స్ కూడా ఉంచలేదు. మనకి ఆనియన్ అనేది కొంచెం లూజ్గా వాటర్గా ఉంటుంది కదా, అది కొంచెం తిక్కుగా వచ్చేస్తుంది, మాడిపోతుంది అనిపించినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను అవిసె గింజ జెల్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే స్టైనర్తో ఒక బౌల్ తీసుకొని అందులోకి వడకట్టేసుకున్నాను. చూడండి, అవిసె గింజలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే మంచి కలర్గా వస్తుంది, వైట్గా కాకుండా. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కలర్లోకి వస్తుంది. తర్వాత నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్, క్యాస్టర్డ్ ఆయిల్ అండి, ఈ యొక్క మిశ్రమాన్ని ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ అవిసె గింజల జెల్లో వేసేసుకుంటున్నాను. మొత్తం నేను తీసుకుంది ఇక్కడ ఒక మనిషికైతే ఒక హెయిర్కి సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీ. లేదు 2-3 పెట్టుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి. లేదు హెయిర్ పొడవుగా ఉన్నా, నాకంటే పొడవుగా ఉన్నా ఎక్కువ చేసుకోండి, లేదా కొంచెం పొట్టిగా ఉన్నా తక్కువ చేసుకోండి. కరెక్ట్గా నేను చూపించినట్టు చూడండి. ఇలా నేను మొత్తం కలుపుకున్న తర్వాత ప్యాక్ అనేది ఇలా ప్రిపేర్ అయింది. తర్వాత నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి. మనకి ఏ మెడికల్ షాపుల్లో అడిగినా అవైలబుల్గానే దొరుకుతాయి. ఇవి నేను 2 యాడ్ చేసుకుంటున్నాను, విటమిన్ ఈ క్యాప్సిల్. చూడండి, ఇలా బాగా మళ్ళీ మనం బాగా కలుపుకోవాలండి. ఈ ప్యాక్ మొత్తంలో మనం వేసుకున్న ఆ క్యాప్సిల్స్ కూడా బాగా కలిసిపోయేలాగా వేసుకొని, ఈ ప్యాక్ అయితే బాగా రెడీ అయిపోయిందండి. ఎంతో వేలు పెట్టుకున్నా కూడా దొరకదు, అంత బాగా ఒక ఔషధం లాగా మన హెయిర్ గ్రోత్కి కానివ్వండి, ఇంకా ఎలాంటి హెయిర్ సమస్యలున్నా వాటిలన్నిటికీ చెక్ పెట్టేయచ్చు. నేనైతే నా హెయిర్ మీద పెట్టుకొని చూపిస్తున్నాను. నా హెయిర్ రాలిపోయే పని అయితే మీకు నేను నా హెయిర్ మీద అప్లై చేసి చూపించనండి. నేను ఇక్కడ డైరెక్ట్గా నా హెయిర్ మీద అప్లై చేసుకొని చూపిస్తున్నాను. నా హెయిర్ రాలిపోతుంది అంటే నేను అప్లై చేయను కదండి. నేను ఎన్నో హెయిర్ ప్యాక్స్ ప్రిపేర్ చేస్తూ నా హెయిర్ మీద పెట్టుకొని చూపిస్తున్నానండి. అలాగే రాలిపోతుంది అంటే ఎన్నో హెయిర్ ప్యాకుల్లో ఏదో ఒకటి బాగాలేకుండా హెయిర్ అనేది రాలిపోతుంది. కానీ ఇక్కడ నేను చూపించి అన్నీ నేను అప్లై చేసుకొని తర్వాత నా హెయిర్ అనేది మీకు చూపిస్తున్నాను. ముందు నేను పెట్టే ఫోటోలో కూడా థంబ్నెయిల్లో నా హెయిర్ ఎంత పొడుగ్గా ఉంది, ఎలా ఉందనే పెడుతున్నానండి. వేరే వాళ్ళ ఫొటోస్ తీసుకొచ్చి నేను పెట్టట్లేదు. నాకు మంచి గ్రోత్ ఉందండి. నేను ప్రిపేర్ చేసుకొని వాడే హెయిర్ ప్యాక్స్ అన్నీ
నాకు మంచి గ్రోత్ ఉంది, నా హెయిర్ బాగా పెరుగుతుంది, అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. నన్ను కామెంట్స్లో కూడా ఒకరు మన సబ్స్క్రైబరు అడుగుతూ ఉన్నారు, మీ హెయిర్ ఎంత పొడుగుంది, హెయిర్ కట్ చేయండి అనేసి. నేనైతే ఈ మధ్య హెయిర్ కట్ చేశానండి. నా హెయిర్ 3 స్టెప్స్ కటింగ్ కూడా నేను చేయించుకున్నాను. నా దగ్గర ఆ పిక్స్ అయితే లేవు. హెయిర్ కట్ చేయించడం అంటే మాటలు కదండి. నేను మొన్నటిదాకా హెయిర్ పొట్టి జుట్టుతోనే ఉన్నానండి. ఇప్పుడు హెయిర్ పెంచుకున్నాను. మళ్ళీ వెంటనే కట్ చేయడం అంటే నా వల్ల కాదు. నేను అందుకే ఎలా నా హెయిర్ గ్రోత్ అవుతుందో, వెనక సైడ్ బ్యాక్ సైడ్ నా హెయిర్ ముచ్చిన గుంట అంటాం కదా, అక్కడ కూడా నా హెయిర్ అనేది ఎలా గ్రోత్ అవుతుందో నేను వీడియోస్తో లైవ్తో సహా చూపించానండి. వీడియోలో ముందు సైడ్ అంతా నేను నా హెయిర్ బ్యాక్ సైడ్ ఎలా పెరుగుతుందో అలా పెట్టి చాలా వీడియోస్లో అయితే నేను చూపించున్నాను. డెఫినెట్లీగా ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా నేను నా హెయిర్ని టేప్తో కూడా కొలత వేసి చూపిస్తానండి ఒక వీడియోలో. నాకు ఇంకొక మనిషి ఎవ్వరూ లేరు, అందుకనే నేను చూపించట్లేదు. ఖచ్చితంగా ట్రై చేయండి.